హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజు ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం. అది మెజర్తో కొలతలతో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది కూడా ఎలా చెప్తాను చూడండి. ముందుగా మనం కిందన ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి, 1/2 ఇంచ్ ఉండాలి కదా ఖర్చు, దాన్ని మనం పెట్టుకోవాలి. కింద నడుము కోసం కిందన ఇది లెవెల్ లేకపోతే లెవెల్ చేసుకోండి సరిపోద్ది. అలాగే ఇటువైపు మనం ఊక్స్లకి తాళ్ళకి రెండింటికి కలిపి పట్టి ఉండాలి కదా, ఆ పట్టి ఖర్చు అనమాట. ఇది 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ తీసుకుంటే మనం ఫిల్ట్ కట్టాలి కదా, అలా కట్టాలి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని మనకి బ్లౌజ్ మెజరు కొలతలతో కాబట్టి ఎంత పొడవు ఉందో చూడాలి. 13 ఇంచులు పొడవు ఉంది. ఓకేనా, ఇక్కడ నుండి ఇక్కడికి 13 చూసారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 13. ఈ 13 ఇలా ఉంటే ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు ఉండాలి, అంటే టోటల్గా 13.5 ఉండాలి ఇక్కడికి. ఓకేనా, ఇక్కడికి 13.5 ఉండాలి. ఇప్పుడు చంక్ డౌన్ లైన్ వేయాలి మనం. ఈ చంక్ డౌన్ లైన్ అనేది 6 ఇంచులు మ్యాక్సిమం వేయండి. తర్వాత అప్ అండ్ డౌన్ ఉంటే మనం మార్చుకోవచ్చు. ఇది ఎలాగో మనం ముందు వీడియోలో కూడా పెట్టాను. ఒకవేళ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మన వీడియోస్ని అయితే చూడండి, మీకు ఏదోటి యూజ్ అయితే అవుతుంది. అలాగే ఇది 6 పెట్టాం కదా, ఇప్పుడు రెండింటికి స్ట్రైట్ లైన్ కొట్టండి. ఇలా స్ట్రైట్ లైన్ కొట్టాం కదా, కొట్టిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ అయితే తీసుకోవాలి. షోల్డర్ మెజర్ ఎలా అంటే 12.5 ఉంది షోల్డర్. దీన్ని మనం 12.5 అనుకోండి, అంటే 6.5 రావాలి. 6.5 రెండు వైపు ఉంది కదా, ఇది 2 ఫోల్డింగ్స్. ఇలా ఓపెన్ టైప్ పెట్టండి. బ్యాక్ ఓపెన్ పెట్టేటప్పుడు ఇలా ఇటువైపే పెట్టుకోండి, మధ్యలో లైన్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి. అలాగే షోల్డరు 12.5 అంటే ఇది మనం 12.5 దేనికి, హై నెక్స్, కాలరు లేదా బోట్ నెక్స్ అలాంటి వీటికైతే షోల్డర్ కొంచెం ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇది డౌన్ నెక్ కాబట్టి, అంటే డౌన్ అంటే కింద వరకు నెక్ ఉంటుంది కాబట్టి దీనికి ఎలా పెట్టాలో చెప్తా చూడండి. ఈ రెండింటి మధ్య గ్యాప్ మనకి నెక్ మధ్యలో గ్యాప్ అనమాట. ఇది 2.5 ఉండాలి. ఇది 2.5 ఉండాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 6.5 ఉంది కదా టోటల్గా, అంటే 12.5 షోల్డర్ ఉంది కదా, దీనికి ఇక్కడికి ఉందంటే ఇందులో 1 ఇంచ్ లెస్ చేయండి. ఒక 1 ఇంచ్ లెస్ చేయండి సరిపోద్ది. ఇలా అప్పుడు ఎంత వచ్చింది, ఇది కూడా 2.5 పాతకు 3 వచ్చింది ఖర్చుతో పాటు. ఓకేనా, దీన్ని మనకి షోల్డర్ 12.5 అంటే దాంట్లో 1 ఇంచ్ తగ్గించాలి. 12.5 అంటే 6.5లో 1 ఇంచ్. ఓకేనా, ఇలా తగ్గించాలి. తగ్గించిన తర్వాత ఇప్పుడు మనం బాడీ దగ్గర మెజర్స్ చూడాలి. ఇక్కడ ఎంత ఉంది, చెస్ట్ దగ్గర 33 ఉంది. 33 అంటే ఎంత మనకి, 16.5 రావాలి. 16.5 అంటే 33 కదా, 33లో సగం 16.5. ఆ 16.5లో సగం 8.5, అంటే ఇవి రెండు పార్ట్లు కదా, 8.5తో ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకోవాలి. ఇది బ్లౌజ్కి ఎంత లూజ్ ఉందో అంత మార్క్ అయితే వేసేసుకోవాలి కరెక్ట్గా. చెస్ట్ టైట్ ఎంత ఉందో అంత ఇలా మార్క్ వేసుకోవాలి. అదే డ్రెస్ అనుకోండి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. అది కూడా మన డ్రెస్ కటింగ్స్ కూడా మన వీడియోస్లో ఉంటాయి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాం కదా, సేమ్ అంతా 33 ఇంచులు చెస్ట్ లూజ్ అనమాట, 16.5 ఇక్కడ రాసుకుందాం. అంటే మనం కుట్టేటప్పుడు ఇది కొలుచుకుంటే సరిపోద్ది ఒకవైపు, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో 16.5 33 వస్తుంది కదా, అలా. నెక్స్ట్ నడుం దగ్గర 28 ఉంది. 28 అంటే 14 ఇంచులు కదా, 28లో సగం 14 ఇంచులు ఇక్కడ మార్క్ వేసుకోండి. అంటే 7 14 ఇక్కడ మార్క్ వేసుకుంటాం. మార్క్ వేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ నడుం దగ్గర మనం డాట్ పడతాం కదా బ్యాక్ సైడ్, ఆ డాట్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. అంటే టోటల్గా 14 ఇంచుల నడుమైతే ఇది డాట్తో పాటు మార్క్ వేసుకోవాలి. ఇది 14 ఇంచులు 14 అయితే రాసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉంచుకున్నా పర్లేదు, టైట్ వేసేసినా పర్లేదు. కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటాం కాబట్టి అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ టైట్ అయితే 14 ఇక్కడ రాసేసుకోండి. 14 28 వచ్చింది కదా, ఇది టోటల్ మార్క్ అనమాట. మార్క్ వేసి ఇప్పుడు ఇది మనం మెజర్ లైన్స్ కొట్టేయండి స్ట్రైట్గా. ఈ మార్క్కి ఇలా కొట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంచుకుంటాం కదా, దాన్ని నేనైతే ఖర్చు కట్ చేసేస్తాను మార్క్ వేయకుండా. మీకోసం ఇవన్నీ మార్క్ వేసి చూపిస్తున్నాను. ఇది కావాలంటే 1.5 2 ఇంచులు మన ఇష్టం బట్టి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చంక దగ్గర ఈ లైన్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది స్ట్రైట్గా మార్క్ చేసేయండి. ఈ లైన్ని ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకోండి కరెక్ట్గా. ఈ సెంటర్లో, ఈ రెండిట్ల సెంటర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా ఈ రెండు ఇలా కలపండి, ఈ కరువులో కలిపేస్తే సరిపోద్ది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చంక్ లూజ్ ఎంత తీసామో మెజర్ చేసుకోవాలి. చంక్ లూజ్ కూడా
అది తీసేటప్పుడు మనం కొలుచుకోవాలి. ఇది ఎంత ఉంది? 17 ఉంది. 17 అంటే ఎంత? 8.5 కదా. సగం 17లో సగం 8.5. 8.5 17 అంటే 8.5 రావాలి ఈ రౌండ్ మొత్తం మనకి. ఖర్చు పైన ఒగ్గేసి 4 5 6 7 8 వచ్చింది. ఇప్పుడు చూసారా 8.5 రావాలి మనకి, 8 వచ్చింది. అంటే ½ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. ఎక్స్ట్రా కావాలని ఇటువైపు మార్క్ ఎప్పుడు వేయకూడదు. ఓకేనా, ఎక్కడికి వేయకూడదు. మనకి చెస్ట్ లూజ్ అనేది సేమ్ అంతే ఉండాలి. ఇప్పుడు 8.5 రావాలంటే ఒక ½ ఇంచ్ మనకు లూజ్ కావాలంటే దీన్ని దించాలి కిందకి. ఓకేనా, ఇలా వచ్చి ఇలా కిందకి రావాలి. ఈ చంక్ డౌన్ దగ్గరే అందరూ చాలా ఇబ్బంది పడతారు. ఇదే క్లారిటీగా చెప్తున్నాను చూడండి మీరు కొన్ని. ఇప్పుడు ఈ రౌండ్ని ఇలా పెట్టండి. అంటే ½ ఇంచ్ మనకు కావాలంటే కిందకి రావాలి. అదే ½ ఇంచ్ పైకి రావాలనుకోండి, ఎంత మనకి 15 అనుకోండి, కొంచెం పైకి వస్తుంది. ఓకేనా, మనం 6 ఇంచులు పెట్టాం. 6 ఇంచులు డౌన్ ఇక్కడ నుండి ఇక్కడికి. 6 ఇంచుల డౌన్లో మనకి తక్కువ 15 కావాలంటే కొలుచుకోవాలి. ఇలా టేప్తో కొలిచేటప్పుడు పైకి వస్తే పైకి. ఓకేనా, టేప్తో కొలిస్తే కిందకి వస్తే కిందకి. ఇప్పుడు చూడండి మనకి 17 అంటే 8.5 రావాలి. పైన ½ ఇంచ్ ఖర్చు వదిలేసి 4 5 6 7 8 8.5 ఇక్కడికి వచ్చింది. చూసారు కదా కరెక్ట్గా, ఇది 8.5కి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఈ లైన్. ఓకేనా, అర్థమైందా? ఇక్కడికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఓకే, మీకు అర్థమైతే కన్ఫర్మ్గా కామెంట్ అయితే పెట్టండి గుడ్ అని. లేదు అర్థం కాలేదంటే బ్యాడ్ అని మాత్రం కామెంట్ అయితే పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి, నేను కొంచెం మార్చుకొని మరీ చెప్తాను ఎక్స్ప్లెయిన్ ఇంకాను. ఇది అర్థమైంది కదా, చంక్ డౌన్ లూజ్ వచ్చింది. ఇప్పుడు నెక్ డౌన్ కొలిచేటప్పుడు మనకి డౌన్ ఏలుగా బ్యాక్ కొలుస్తాం కదా, దీన్ని ఇక్కడ 10 ఇంచెస్ ఉంది, 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం ఖర్చు ఎక్స్ట్రా పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చు తీసే ఖర్చుతో పాటే మార్క్ వేసాం కాబట్టి ఇక్కడ ఖర్చుతో పాటు మార్క్ వేస్తే ఇవ్వండి ఇక్కడికి వస్తుంది. ఓకేనా, అంటే 10 ఇక్కడికి. దీన్ని కూడా ఇలా లైన్ కొట్టండి. మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్. ఒక రౌండ్ కావాలనుకోండి, ఇక్కడ నుంచి కరెక్ట్ ఇక్కడ 2.5 పెట్టాం కదా, 2.5 పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇదే 2.5 ఇక్కడ కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఇలా మెయింటైన్ చేసి ఇది స్ట్రైట్ లైన్ ఇలా కొట్టేయండి, స్కేల్తో కొట్టేసి. ఇప్పుడు ఇందులో మనకి రౌండ్ కావాలన్నా లేదా స్క్వేర్ కావాలన్నా 3.8 నెక్ కావాలన్నా ఇందులోనే మనం సరిపెట్టాలి. మాకు బ్రాడ్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఇక్కడ ఇటు ఒక ½ ఇంచ్ ముందుకు వచ్చి ఇటు ½ ఇంచ్ వెనక్కి వెళ్ళండి, లోపలికి అటువైపు వెళ్ళండి. ఇది ముందుకు రావాలి. ఓకేనా, బ్రాడ్ కావాలంటే ½ ఇంచ్ ముందుకు వచ్చి ఇక్కడ ½ ఇంచ్ లోనికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఇవ్వండి బ్రాడ్ కావాలి. రౌండ్ కావాలంటే ఈ ½ ఇంచ్ దగ్గరికి వచ్చా చూసాను కదా, ఈ రౌండ్కి సెట్ చేయాలి కరెక్ట్గా. ఇలా ఇక్కడ ½ ఇంచ్ ముందుకు రావాలి, ఇక్కడ ½ ఇంచ్ వెనక్కి వెళ్ళాలి ఆ స్కేల్ లైన్కి. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. ఇది మార్చేసుకుని ఇక్కడ ½ ఇంచ్ ముందుకు వచ్చాం కాబట్టి చిన్న ఒక పాయింట్ ఇది లోనికి వచ్చేయాలి. ఇది ఇలా ఇంతే. బ్యాక్ కటింగ్ అనేది బ్యాక్ ఓపెన్, ఇది ఊక్సులు తాళ్ళు ఇటువైపు వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నిజంగా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి పెట్టండి నీట్గా. ఓన్లీ బ్యాక్ పార్ట్నే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెడతాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, కామెంట్లో చెప్తాను మీకు. చూసారు కదా, ఇక్కడ ఇది చిన్న ఇలా నాట్ పెట్టుకోండి. ఇటువైపు చంక్ దగ్గర ఇక్కడ చంక్ లూజ్ రౌండ్ అని ఇక్కడ మార్క్ చేసుకోండి. నెక్ క్యాప్, నెక్ ఇప్పుడు కట్ చేసేద్దామన్నా ఇప్పుడు కట్ చేసుకోవచ్చు, లేదు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసాక ఇది లాస్ట్ లైన్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ చెప్పాను, హ్యాండ్స్. ఇప్పుడు బ్యాక్ తర్వాత హ్యాండ్ సైడ్ చేయాలి ఎప్పుడైనా సరే కటింగ్ మనం చేసేటప్పుడు. మనం తీసుకునే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా సరిపోవాలంటే, అడ్జస్ట్ చేయాలంటే ఇలానే చేయండి. ఫస్ట్ బ్యాక్ కట్ చేయండి, తర్వాత హ్యాండ్స్ కట్ చేయండి. హ్యాండ్స్కి ఇది లెవెల్ కోసం పెట్టాను. చూసారు కదా, ఇక్కడ మీరు చేతి పైన పెట్టాలనుకోండి హెమ్మింగ్ 1.5 ఇంచ్ ఉంచుకోండి. ఇది అనేది ఈ మార్క్ అనేది ఖర్చు లోనికి మడత పెట్టడానికి. లేదు పైపింగ్ పెట్టుకుంటానంటే 1 ఇంచ్ ½ ఇంచ్ పెడితే సరిపోద్ది. మనం పైపింగ్ పెట్టేటప్పుడు ఉన్నది కట్ చేసేవచ్చు. ఓకేనా, లోడింగ్ అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చెప్తాను చూడండి. హ్యాండ్ పొడవు 10.5 కావాలి. హ్యాండ్ పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి 10.5 మార్క్ చేసుకోండి. అలాగే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా, ఖర్చుకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు నుంచి మనకి ఇక్కడ 11 ఇంచులు వచ్చింది. చూసారా, 10.5 మనకి ½ ఇంచ్ ఖర్చు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 చంక్ డౌన్ 3.5 పెట్టుకోవాలి. చంక్ డౌన్ అనేది 3.5 పెట్టుకోవాలి. మార్చేసుకోండి. ఇలా మార్చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ కొట్టండి. లైన్స్ కొట్టాక ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్
హ్యాండ్ లూజ్ ఎంత 9.5. 9.5 అంటే 9 ప్లస్ 4.5 ప్లస్ ఒక హాఫ్ ఇంచ్, పావు తక్కువ 5 ఇంచులు. ఇక్కడ ఇలా మార్చేసుకోండి. ఇక్కడ మార్చేసుకొని ఇక్కడ 9.5 అని రాసుకోండి. మనం కుట్టేటప్పుడు ఈ మెజర్ని కొలుచుకొని కుట్టేసుకోవచ్చు. మళ్ళీ పేపర్ అయితే చూడక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ చంక్ డౌన్ అనేది ఇందాక చంక్ లూజ్ అనేది ఎంత వచ్చింది, 17.5 వచ్చింది కదా. ముందుగా మనం 17 ఇంచులు ముందుగా కట్ చేసేటప్పుడు 17 ఇంచులు అంటే 8.5 కదా, 17 ఇంచులు. ఓకే, ఇప్పుడు 7 ఇంచులు పెట్టండి ఇక్కడ మార్కు. ఇక్కడ 7 ఇంచులు పెట్టండి అంటే మనకి 8 ఇంచులు 8.5 వచ్చిందంటే అందులో 1 ఇంచ్ తగ్గించి మార్చేసుకోండి. మనకి ఈ రౌండ్ 8.5 వచ్చిందంటే ఇందులో 1 ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్చేసుకోండి. కావాలంటే మళ్ళీ పెంచుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ లైన్ దీన్ని ఇలా కట్ చేస్తే ఇక్కడ కలపండి. ఇక్కడ కలిపాక ఈ లైన్ స్కేల్తో కలిపేయండి. మనకి ఈ చంక్ మార్క్ నుంచి హ్యాండ్ లూజ్ మార్క్ వరకు ఇలా కలిపేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఈ రౌండ్ అయితే చూసుకోవాలి కదా. ముందుగా మనం కొలిచినట్టు 17 ఇంచులు రావాలి, అంటే 8.5 రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, చివరి నుంచి 4, 5, 6 చూసారా, 8.5 వచ్చింది ఇక్కడికి. అది 9 మనకు కావాలనుకుంటే 1 నుంచి హాఫ్ ఇంచ్ పెంచుకోవాలనుకుంటే పెంచేసుకొని అలా మార్చేసుకోండి. 8.5 సరిపోయింది. ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మన ఖర్చు అనేది 2.5 ఇంచులు మార్చేసుకోండి. 2.5 ఇంచులు మన ఇష్టం. తర్వాత కావాలంటే కుట్లు ఇప్పుకోవడానికి, కుట్లు వేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోండి ఖర్చుతో. ఇక్కడ మనం ఇది ఫోల్డ్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ చిన్న నాట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది మనం కుట్టేటప్పుడు ఇక్కడ లూజ్ రావాలని, ఇంతవరకే కుట్టు రావాలని ఇది మార్క్ పెట్టుకున్నాను. ఇది సెంటర్. ఓకేనా, సెంటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లోత్ తీయాలి. ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది 1/2 ఇంచ్ తీయాలి. ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఈ మధ్యలోనే తీయాలి అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా సెంటర్లోనే తీయాలి. ఈ సెంటర్లోనే కరెక్ట్గా దీన్ని 1/2 ఇంచ్ ఇలా మార్చేసుకొని లైట్గా తీసి ఇందులో కలిపేయండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇందులో కలిపేసి ఇక్కడ చిన్న నాట్ పెట్టుకోండి. మనం కుట్టేటప్పుడు ఇటు ఫ్రంట్ అని తెలియడానికి. రెండు ఒకేలా ఉంటాయి ఇంచుమించుగా. ఈ చిన్నలో కానీ మనకు తెలీదు, అందుకోసం ఇక్కడ నాట్ పెట్టుకుంటే రైట్ మనం కుట్టేటప్పుడు ఇది ముందుకి రివర్స్లో కుట్టేయకుండా తెలుసుకోవడానికి. హ్యాండ్స్ కటింగ్ ఇంతే ఫ్రెండ్స్. హ్యాండ్స్ అనేవి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చెప్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్తోనే ఉండాలి మనకి ఫ్రంట్కి వచ్చేసరికి, ఎందుకంటే జాయింట్ ఉండకూడదు కదా. ఇప్పుడు మనం కట్ చేసేది ప్రిన్సెస్ కట్ కాబట్టి దీన్ని బ్యాక్తో మార్క్ చేసుకోండి. ఇలా బ్యాక్తో మార్క్ చేసుకోండి. సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇలా బ్యాక్తో మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా చేసి కరెక్ట్గా చూడండి, ఇక్కడ వరకు ఇది మనకి ఫోల్డ్ అయిపోద్ది కదా. ఖర్చులు తీస్తే మనం పెట్టుకోవాలి క్లాత్ని. ఓకేనా, బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్ షోల్డర్ మార్క్ చేసుకోండి. షోల్డర్ ఓకేనా. ఇది చేసుకొని ఈ లైన్ అనేది సింపుల్గా లైట్గా చంక్ లైన్ ఒకటి ఇలా మార్చేసుకోండి. ఇలా మార్చేసుకోండి సరిపోద్ది. ఇక్కడికి ఇంతే. తర్వాత పొడవు, ఇక్కడికి పొడవు ఉంది. ఓకేనా, ఈ పొడవు ఇలా తీసాక ఇప్పుడు ఇందులోనే దీనిపైన మార్క్ చేసేది మీకు చూపిస్తాను చూడండి. మనకి ప్రిన్స్ కట్కి ఎప్పుడైనా సరే ఇక్కడ కటింగ్ 3 ఇంచులు పెట్టండి. 3 ఇంచులు ఓకేనా. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడికి వచ్చేసరికి 3.5, ఇలా 3.5 ఇక్కడ మార్చేసుకోండి. ఓకేనా, ఇది 3 ఇంచులు, ఇక్కడ 3.5 పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇందులో హాఫ్ తీయాలి. చంక్ రౌండ్లో హాఫ్, ఈ రెండిట్లో సగం ఎంత ఉందో ఇలా చూసుకోండి. 7 ఇంచులు ఉంది కదా, 7 ఇంచులు అంటే 3.5 ఇక్కడికి వచ్చింది. ఈ 3.5 ఇక్కడికి వచ్చింది. దీనికంటే 1 ఇంచ్ డౌన్ చేయాలి. ఓకేనా, 1 ఇంచ్ డౌన్ చేయండి. దీనికంటే ఇందులో సగం మార్చేసుకోండి. చంక్ డౌన్లో సగం మార్చేసుకోండి. మార్చేస్తే ఇక్కడికి వచ్చింది. దీంట్లో 1 ఇంచ్ కిందకి రావాలి. ఓకేనా, చూడండి ఇక్కడే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ మార్చేసుకోండి. ఇలా మార్చేసిన తర్వాత దీనికి ఈ మూడిట్లకి లైన్ కొట్టండి. ఇలా అర్థమైంది కదా, ఇలా లైన్ కొట్టాలి. సింపుల్గా ఇంకో పార్ట్ని చెప్తాను. ఇదిగోండి, ఇది తీసి చెప్తాను చూడండి. ఇది మన బ్యాక్ కదా, బ్యాక్ కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ 3 ఇంచులు మార్చేసుకోండి. ఓకేనా, ఇక్కడ 3.5 అంటే ఇదంటే ఎంత గ్యాప్ అంటే మనకి నార్మల్ డాట్ వచ్చే సైజే 3.5 గ్యాప్లో. ఓకేనా, ఇక్కడ 3.5 పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ చంక్ రౌండ్లో సగం ఎంత ఉందో అక్కడ మార్చేసి దానికంటే 1 ఇంచ్ డౌన్ చేయాలి. ఇవ్వండి, ఇక్కడ చంక్ డౌన్ వచ్చింది. ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందకి డౌన్ చేయండి. ఇప్పుడు ఈ మార్కు 3 మార్క్ చేసేయండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్, పై పార్ట్. ఇది మనకి సపరేట్ పార్ట్ కదా, దీన్ని ఎలా మార్చాలో చెప్తాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మనం నార్మల్గా ఇక్కడ నుంచి ఎంత గ్యాప్ ఇస్తాం, నార్మల్ డాట్ అయితే 1 ఇంచ్ గ్యాప్ ఇస్తాం కదా, ఇటు 1 ఇంచ్ 2 ఇంచెస్ డాట్ పడతాం. అలాగే ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ దీన్ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి సెంటర్ డాట్ ఎక్కడి నుంచి పెట్టామో అక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, 1 ఇంచ్
ఇది 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ ఉంచారు కదా. ఇప్పుడు మనకి ఇదే పార్ట్ పైన ఇలా మార్క్ చేసాం కదా, పొడవు వచ్చింది, యువతల వైపు షోల్డర్ నెక్ అన్ని మార్చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇది మార్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే మార్క్ని మన కింద వైపుకి మార్క్ వేసుకోండి, ఎందుకంటే ఇది కట్ చేయం కదా, మనం కింద పార్ట్ కదా కట్ చేస్తాం. దీనికి ఇవ్వండి ఇక్కడ 3 ఇంచులు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీనిపైన మార్క్ వేసాను. ఇక్కడ 3 ఇంచులు, 3.5, ఇక్కడ 3, ఆ తర్వాత ఇది చూసారు కదా, ఇది ఈ 3 ఇలా మార్చేసాను. ఇలా మార్చేశాక మనకి ఇది ఫ్రంట్ నెక్ డౌను, ఈ గ్యాప్ కదా, ఈ రెండిట్లో నెక్ డౌన్ గ్యాప్, ఇది ఎంత గ్యాప్ ఉంటే అంత. ఇక్కడ నుంచి మనకి ఎంత డౌన్ కావాలో అది మనం మెజర్ చేసాం కదా, 7 ఇంచులు మెజరు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు, ఓకేనా. 7 ఇంచులు ఇది నెక్ కిందలో మార్చేసుకోవచ్చు. ఈ స్క్వేర్లోనే మార్చేసుకోవాలి. బ్రాడ్ కావాలంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళొచ్చు. ఇలా బ్రాడ్గా రౌండ్ నెక్ అనేది పెట్టాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా మార్చేసాం కదా, దీనికి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచండి, 1/2 ఇంచ్ ఖర్చు ఉంచాలి, ఓకేనా. మన ఫ్రంట్ పొడవు కూడా ఒక్కోసారి తీసుకోవాలి, మనకి ఫ్రంట్కి కొంచెం పైకి వెళ్తుంది కాబట్టి. చూసారా 14 ఇంచులు వచ్చింది, 14 ఇంచులు పెట్టాలి, ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్తుంది కాబట్టి. అది లేదు మనం ఇలా అంచనా పెట్టకూడదు అనుకుంటే వాళ్ళకి తీసేటప్పుడే మెజర్ చేసేయండి ఫ్రంట్ వైపు ఎంతవరకు కావాలని, షోల్డర్ నుంచి, ఓకేనా. అది మనం మార్చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తగ్గాలి, 1/2 ఇంచ్ తగ్గించండి. ఇలా తగ్గించి ఇది ఖర్చుతో పాటు మనం ఇలా కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ వైపు లోతు ఉండాలి కదా, ఏ పార్ట్కి దేనికైనా, ఏది స్టిచ్ చేసిన డ్రెస్కైనా బ్లౌజ్కైనా. అది ఇక్కడ చిన్న లోతు కట్టండి, 1/2 ఇంచ్. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు రావాలి, కరెక్ట్గా మనం ఖర్చు దగ్గర ఎక్కడ పెట్టామో అక్కడ 1/2 ఇంచ్ లోతు రావాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ కటింగ్ చూడండి. ఖర్చుతో పాటు ఇలా కట్ చేయండి. చూసారు కదా ఫ్రంట్ది, ఇది మనం పైన షోల్డర్తో పాటు ఇది కట్ చేసుకున్నాం. ఇది నెక్, కొంచెం బ్రాడ్గా కావాలంటే ఇంకా వెళ్ళొచ్చు, బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది నెక్, ఫ్రంట్ పార్ట్ ఇది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సైడ్ పార్ట్స్ కావాలి, ఇక్కడ సైడ్ పార్ట్స్ కావాలి. వాటిని ఎలా కట్ చేయాలి ఇప్పుడు చెప్తాను చూడండి. మనం ముందుగా దీనిపైన ఎందుకు మార్క్ వేసామంటే ఈ సైడ్ పార్ట్ కోసం మార్క్ వేసుకున్నాం అనమాట. ఈ సైడ్ పార్ట్ మనకి ఎక్కడి నుండి ఎక్కడికి కావాలో తెలుసుకోవడానికి ఈ మార్క్ వేసాం. ఇది ఖర్చుది అనమాట ఈ పార్ట్ అనేది, ఓకేనా. ఇప్పుడు చేస్తే చూడండి, ఇది మనం ఎప్పుడైనా కొంచెం క్రాస్లో తీసుకుంటే ఈ పార్ట్ అనేది కొంచెం ఫిట్టింగ్ బాగుంటుంది, ఫిట్ అవుతుంది బ్లౌజ్ అనేది బాగా. ఇది క్రాస్లో తీసుకుంటే చూడండి, ఇలా పెడుతున్నాను, క్రాస్లో పెట్టాను చూసారు కదా, ఇది క్రాస్ అనమాట. ఈ క్రాస్లో ఇది పెట్టాను, ఇది పెట్టి ఇప్పుడు దీనికి సో ఖర్చు అన్నీ సేమ్, ఓకేనా. ఇది సేమ్, ఇక్కడ డాట్ అన్నీ సేమ్ మార్క్ చేసుకోండి. బ్యాక్తో పాటు మనం ఇక్కడ మార్క్ చేసాం కదా, దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పొడవు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, దాన్ని కూడా లైట్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్కి ఇక్కడ ఇందాక ఇది మార్క్ చేసుకున్నాం కదా ముందుగా, ఇటువైపు వచ్చేటప్పుడు ఇక్కడ డాట్ కోసం ఇదే మార్క్ని ఇక్కడ వేయండి. దీనికి ఎక్స్ట్రా ఖర్చు ఒక 1/2 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ 3.5 ఇది పెట్టాం కదా, ఈ మార్క్ని కూడా ముందు ఈ ఖర్చుని లైన్ కూడా వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా, దీన్ని ఇలా మార్క్ చేసేసుకోండి. ఇది ఎక్స్ట్రా ఖర్చు, దీన్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసి ఇలా మార్క్ పెట్టేసి మళ్ళీ బ్యాక్ ఇలా పెట్టండి, ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఇదే ప్లేస్లో మళ్ళీ ఇంకోటి ఇలా పెట్టి ఇలా పెట్టండి. అది ఇక్కడ ఇలా తీసి ఇలా మార్చేసి వేని పెట్టాలి, ఇలా తీసేయండి, ఓకే. ఇది అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు తీసేయచ్చు. ఇది 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 ఇవన్నీ కలపండి, ఇలా వచ్చింది ఖర్చు లేకుండా, ఓకేనా. ఇలా వచ్చింది. ఇప్పుడు ఖర్చు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టండి, ఖర్చుతో మార్క్ వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇది నార్మల్ కటింగ్ అనమాట. ఇదే ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంది, లూజ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కొంచెం స్ట్రైట్లో కట్ చేస్తే ఇవి పెట్టుకోవాలి, ఎక్స్ట్రా 1 ఇంచ్గా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది క్రాస్ కాబట్టి మనకి సాగి ఫిట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువైతే పెట్టలేదు. ఇంతే ఫ్రెండ్స్, సైడ్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ దీంట్లో ప్రిన్సెస్ కట్లో. ఇలా ఖర్చులతో పాటు కట్ చేసేయండి.
ఇది మీకు సింపుల్ మెథడ్ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది కట్ చేయడానికి. ఇది మన చంక దగ్గర నాటు, ఇంతే సైడ్ పార్ట్ అనేది. ఇప్పుడు ఈ రెండు మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించాలి. ఇది ఎక్స్ట్రా వచ్చింది చూసారు కదా, ఇది ఇలా పెడితే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఎక్స్ట్రా మనం కుట్టేటప్పుడు లైట్గా దీన్ని లోనికి పంపిస్తే, ఇలా పంపిస్తే ఈ కప్ షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుంది అనమాట. ఈ గ్యాప్ను మనం పంపించగానే ఇది కొంచెం సాగుతుంది కాబట్టి, క్రాస్ పీస్ కాబట్టి కరెక్ట్గా పట్టుకుంటుంది ఫ్రంట్ పార్ట్ని. ఓకేనా, ఇంతే సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. నిజంగా మీకు బాగా అర్థమైనట్టయితే లైక్ అయితే చేయండి తప్పకుండా మన వీడియోకి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. అదే బ్యాక్ నెక్ మనం కట్ చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా, తర్వాత కట్ చేసుకుందామని. చూడండి, బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం అనుకున్నాం. ఇలా ఇప్పుడు బ్యాక్ నెక్ని ఇలా కట్ చేసుకొని ఇక్కడ చిన్న నాట్ పెట్టుకోండి. ఇదే ప్లేస్లో చిన్న నాట్ అయితే పెట్టుకోండి. మనకి కుట్టేటప్పుడు ఇది లాన్కి ఇక్కడికి మడత పెట్టేస్తే ఇది నెక్ అనమాట. బ్యాక్ నెక్ ఇలా వస్తుంది, చూసారు కదా. అంతే ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.